సన్ సిటీ ఇంకా కాల్ సిటీ ప్రజలారా, ఇప్పుడు మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. ముందుగా రాబోతున్నది సన్ సిటీ టీం. అది ఫ్లయింగ్ స్కేట్ షూస్ వేసుకుని ఆ షూస్ తో ఎగురుతారు. అందరూ చప్పట్లు కొట్టండి. అదిగో వస్తున్నారు కాల్ సిటీ టీం. మీరు వాళ్ళని చప్పట్లతో ఆహ్వానించండి. ఓకే, మ్యాచ్ మొదలవడానికి ముందు అందరూ ఇంకొకసారి శ్రద్ధగా వినండి. గెలవడానికి 10 పాయింట్లు సంపాదించాలి. ఇద్దరూ సరిసమానంగా వచ్చారంటే 11వ పాయింట్ ఎవరు సాధిస్తారో వాళ్ళే ఈ మ్యాచ్ విన్నర్. ఈ మ్యాచ్లో ఏ టీం అయితే గెలుస్తుందో జైసింగ్ చౌహాన్ అంటే నా ఫ్లయింగ్ ట్రైన్లో అమేజ్మెంట్ పార్క్ ని చూపించడానికి తీసుకుని వెళ్తాం. ఓకే, స్టార్ట్. బంతి పైకి ఎగిరింది. బంతి ఇప్పుడు రుద్ర చేతికి అందింది. ఓ మై గాడ్, బంతిని రుద్ర చేతి నుంచి అపోనెంట్ టీం కెప్టెన్ లాక్కుని వెళ్తున్నాడు. అంతేకాదు గోల్ వైపు ముందుకు దూసుకు వెళ్తున్నాడు. గోల్ వైపోతున్నాడు. గోల్! మొదటి గోల్. సన్ సిటీ టీం ని ఎదిరించి కాల్ సిటీ టీం మొదటి గోల్ వేశారు. ఇప్పుడు బంతి కాల్ సిటీ వాళ్ళ చేతిలో ఉంది. ఓ మై గాడ్, ఇప్పుడు సన్ సిటీ చేతికి వెళ్ళింది. అది కూడా కెప్టెన్ చేతిలో ఉంది. ఇప్పుడు బంతిని తీసుకుని వేగంగా రుద్ర గోల్ వైపు దూసుకు వెళ్తున్నాడు. అసలు అక్కడ ఏం జరుగుతోంది? అపోనెంట్ టీం కెప్టెన్ రుద్ర చేతి నుంచి బంతిని లాక్కుని వెళ్ళాడు. ఇప్పుడు బంతి కాల్ సిటీ టీం కెప్టెన్ చేతిలో ఉంది. తాతయ్య, అలా చూడండి, వాళ్ళు చీటింగ్ చేస్తున్నారు. ఊహించిన విధంగా మరొక గోల్ వేశారు. కాల్ సిటీ టీం వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు గోల్ వేస్తూనే ఉన్నారు. సన్ సిటీ టీం వాళ్ళు ఇప్పటి వరకు ఒక గోల్ కూడా వేయలేదు. మరొక గోల్. వెరీ గుడ్, ఇలాగే ఆడాలి. అప్పుడే మనం గెలవగలం. ఫోకస్ అండ్ బిలీవ్ 2 పదాలే. ఖచ్చితంగా మన వల్ల అవుతుంది. ఈ ఆటలో మనమే గెలుస్తాం. ఇప్పుడు సన్ సిటీ టీం వాళ్ళు ఎంతో ఉత్సాహంతో గేమ్ ఆడుతున్నారు. నమ్మలేకపోతున్నాం. సన్ సిటీ టీం వాళ్ళు ఇప్పుడు గోల్ వైపు దూసుకు వెళ్తున్నారు. ఇది మరొక గోల్. కాల్ సిటీ టీం వాళ్ళు నిరుత్సాహంతో ఉన్నారు. సన్ సిటీ టీం వాళ్ళు ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. రుద్రాన్ని అడ్డుకోవడానికి కాల్ సిటీ టీం వాళ్ళు నలువైపులా చుట్టుముట్టారు. రుద్ర ఇప్పుడు ఏం చేస్తాడో చూద్దాం. రుద్ర ఇప్పుడు అద్భుతమైన ట్రిక్ ప్రదర్శించి పురుగు చేతికి బంతి అందించాడు. పురుగు గోల్ వేశాడు. ఇప్పుడు మరొక గోల్, మరొక గోల్. సన్ సిటీ టీం వాళ్ళు గోల్ పై గోల్ వేస్తూనే ఉన్నారు. అద్భుతం, మహా అద్భుతం. మ్యాచ్ పాయింట్స్ సమానంగా ఉన్నాయి. ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏ టీం అయితే సాధిస్తుందో వారినే విజేతగా ప్రకటిస్తాం. టోకీరామ్, మకుబా, క్లౌడ్, ఫ్రీజో. జిబాయిస్కా, క్లౌడో, డిఫ్రీజో. ఏంటిది? కాల్ సిటీ కెప్టెన్ రుద్ర ఫ్లయింగ్ స్కేట్ షూ ని లాగేశాడు. అరే, రుద్ర గాల్లోకి ఎగరలేకపోతున్నాడు.
జిబాయిస్కా సకు పుష్కు రుద్ర చివరి ప్రయత్నం గోల్! మరొక అద్భుతమైన గోల్! రెఫరీ విజిల్ వేయడంతో ఈ మ్యాచ్ పూర్తయింది. ఈ గేమ్ విజేత ఎవరంటే సన్ సిటీ. సన్ సిటీ టీం ఈ మ్యాచ్ లో గెలిచింది. కానీ రెండు టీమ్స్ లోని ప్లేయర్స్ కూడా నా ఫ్లయింగ్ ట్రైన్ లో సంతోషంగా రావచ్చు. నేను ఇది నమ్మలేకపోతున్నాను. అమ్యూజ్మెంట్ పార్క్ ఎంత బాగుంది కదా, నాకు చాలా నచ్చింది. అవును రుద్ర, నిజమే. థ్యాంక్ యూ. నీ వల్లే మాకు అవకాశం దొరికింది. ఫ్లయింగ్ ట్రైన్ లో నేను ఇప్పుడే ఫస్ట్ టైం వస్తున్నాను. అక్కడ చూడండి, ఫ్లయింగ్ యూనికార్న్. నేను మాంత్రికుణ్ణి, మాయగాణ్ణి. మాంత్రికుడు షాకాల్ని. నన్ను చూసి భయపడు. జైసే, ఇదే ఆఖరి ప్రయాణం కాబోతోంది. అంతా అంతం కాబోతోంది. ఆ తర్వాత సన్ సిటీ నా కంట్రోల్లోకి వచ్చేస్తుంది. పూర్తిగా నా కంట్రోల్లోకి. జయసింగ్ సార్, అటు చూడండి. ఏంటది? ముందు నువ్వు ట్రైన్ ఆపు. పిల్లలు, మీరంతా వెనక ఉన్న కోచ్కి వెళ్ళిపోండి. రుద్ర, వెంటనే వెనక్కి వెళ్ళు. దీని బారి నుండి వెంటనే ఈ ట్రైన్ ని వెనక్కి తీసుకువెళ్ళు. ఇది నీ ఒక్కడి వల్ల అవుతుంది. వెళ్ళు రుద్ర, వెళ్ళు. త్వరగా వెళ్ళిపోరా. నువ్వు ముందు వెళ్ళు, నేను దీన్ని ఆపడానికి ప్రయత్నిస్తాను. Zibaiska Brekusa. అందరూ చివరి భోగికి రండి. కమాన్ ఫాస్ట్. Zibaiska Brekusa. Zibaiska Brekusa. సైతాన్ దేవాకు నేను చెప్పినట్టు చేయి. మొత్తం నీటిని పైకి తీసుకురా. ఈ ట్రైన్ ని ఎలాగైనా నా మ్యాజిక్ పవర్ ని ఉపయోగించి బయటికి తీసుకురావాలి. జిబాయిస్కా బూమ్ చిక్ చిక్ బూమ్.
ప్రయత్నించి చూడకు రుద్రా, నీకు వయస్సు సరిపోదు. ఇది ఈ మాంత్రికుడు షాకాల్ వేట. నువ్వు అస్సలు బయటికి రాలేవు. ఇదే నీ తలరాత. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని అంచనా వేయకు. ఫోకస్ అండ్ బిలీవ్, ఫోకస్ అండ్ బిలీవ్. ఇబాయిస్కా జిబాయిస్కా బూమ్ చిక్ చిక్ బూమ్. Ibaiska, Jibaiska, boom, chick, chick, boom. Ibaiska, Jibaiska, boom, chick, chick, boom. Ibaiska, Jibaiska, boom, chick, chick, boom. నేను మళ్ళీ వస్తాను. ఇంతటితో ఇది అయిపోలేదు, ఇప్పుడే మొదలైంది. రుద్ర, చాలా సంతోషం బాబు. ఈ రోజు నువ్వు చాలా గొప్ప పని చేశావు. నువ్వు మమ్మల్ని మాత్రమే కాదు, మొత్తం సన్ సిటీని షాకాల బార్ నుంచి రక్షించావు. థ్యాంక్ యూ రుద్ర, నీ వల్లే మేమందరం తప్పించుకున్నాం. రండి మనందరం మన ఇంటికి వెళ్దాం. ఇంటికి వెళ్ళడమా? మన ఫ్లయింగ్ ట్రైన్లో ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి. షాకాల్ సంగతి నేను చూసుకుంటాను. ఇప్పుడు మనం ట్రాక్ మీద కాదు, ఆకాశంలో ఎగురుకుంటూ వెళదాం. రుద్ర, ఏదో ఒక రోజు నువ్వు నాకంటే కూడా పెద్ద మాంత్రికుడు అవుతావు. నిన్ను చూసి నేను గర్వపడుతున్నాను.